Boys and girls, aunties and uncles, grandfathers and grandmothers, it's an announcement. The era, no, new era of పవన్ కళ్యాణ్ అనూహ్యంగా విన్నర్ రేస్లోకి. ఇది ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఎలా సాధ్యపడింది, సొల్లు చెప్పకు, నోరు మూసుకో అన్న వాళ్ళందరి కోసమే ఈ వీడియో. ఈ వీడియోలో చాలా మాట్లాడుకుందాం. ఎందుకు విన్నర్ రేస్లో పవన్ కళ్యాణ్ సడన్గా, ఎందుకు ఇంత ఆదరణ పవన్ కళ్యాణ్కి వస్తుంది, ఇన్ని ఓట్లు ఎందుకు పడుతున్నాయి, ఇమాన్యుయల్ని కాదని పవన్ కళ్యాణ్ టాప్లో ఎందుకు కూర్చోబెట్టారు ఈ వీకు, ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా అసలు పవన్ కళ్యాణ్ విన్నర్ అవ్వకపోవడా కారణాలు ఏంటి, ఎవరు చెప్పరు. విన్నర్ ఎందుకు అవుతున్నాడు అని మాత్రం క్వశ్చన్ చేస్తారు. సో ఇన్ని వీక్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక్క పాయింట్ భయ, నిన్న ఒక్క ఉదాహరణ పవన్ కళ్యాణ్ని శిఖరం మీద కూర్చోబెట్టింది. ఈ వీక్ నామినేషన్లో కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి అన్న ఎంత కొట్టుకున్నారో చూసాం, ఎన్ని మాట్లాడుకున్నారో చూసాం. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సుమన్ శెట్టి అన్నకి గేమ్లో హెల్ప్ చేసిన విధానం అంటే నిస్వార్థంగా అన్నీ మర్చిపోయి ఆట ఆటే, పేకాటే, తమ్ముడు తమ్ముడే అంటారు కదా. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్కడిదక్కడ మర్చిపోయి, అంటే ఏది డ్రాగ్ చేయకుండా, అంటే ఒక మంచి మనసున్న అబ్బాయిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ ఒక్క సంఘటన సడన్గా ఓట్లు పెరగడానికి కారణమైంది. ఇదొక్కటే కాదు, చాలాసార్లు కూడా సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడతాడు. ఒకవేళ కోపంగా మాట్లాడినా సడన్గా దాన్ని మార్చుకొని ఒక మంచి బాలులాగా ముందుకెళ్తున్నాడు. ఫస్ట్ నుంచి ఎవరి కంటిలో పడలేదు. సడన్గా జనాలు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఎత్తేస్తున్నారు. లాస్ట్ వీక్ ఈ వీకు ఓట్ల సంఖ్య ఘోరంగా పెరుగుతుంది. రోజు రోజుకి ఆ గ్రాఫ్ అనేది నెక్స్ట్ లెవెల్ స్వామి. ఆట చాలామంది అంటారు ఇమాన్యుయల్ కామెడీ చేస్తున్నాడు, తనుజ ఒక స్పెషల్ అని చెప్పి చాలా మాట్లాడతారు. బట్ కళ్యాణ్ కూడా ఈజ్ ఎ స్పెషల్ పీస్ అనకూడదు కానీ ఒక స్పెషల్ అనమాట. రోజు రోజుకి అతని ఆట మారుతుంది, అతని మనస్తత్వం జనాలకు అర్థమవుతుంది. సడన్గా ఓట్స్ పర్సంటేజ్ పెరిగింది. ఈ వీక్ అయితే నార్మల్గా అంటారు కదా, ఊచకోత కోస్తున్నాడు అంతే. సో ఒక సోల్జర్ని విన్నర్ చేయాలి అంటే, నేను చాలా పోస్టులు చూసిన తర్వాత ఈ మాట మాట్లాడుతున్నా. కొంతమందికి హర్ట్ అయినా కానీ సొల్లు అన్నా కానీ నేను పట్టించుకోను. బట్ ఒక పాయింట్, కొన్ని వందల పోస్టులు చూసిన తర్వాత ఈ పాయింట్ రైజ్ చేస్తున్నా. దేశాన్ని కాపాడే ఒక సోల్జర్ మనస్తత్వము కనపడుతుంది బిగ్ బాస్ హౌస్లో. అగ్రెషన్ కామన్ ప్రతి ఒక్కరికి వస్తుంది. బట్ దాన్ని అంచుకొని ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, తనుజాతో తనకున్న బాండింగ్ని ఎంత బాగా అంటే మెయింటైన్ చేస్తున్నాడు, ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నాడు ఒక మెన్గా బాగా అర్థం చేసుకున్నారు జనాలు. సడన్గా ఇమాన్యుయల్ తనుజాకి పోటీగా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారో విన్ చేస్తారనేది రాబోయే రోజులు తెలుసు. ప్రస్తుతానికైతే దిస్ ఈజ్ గోయింగ్ టు బి కిల్ మ్యాన్, ఊరకోత అనమాట, కిల్ అంతే. సో మళ్ళీ మాట్లాడుకుందాం. జై శ్రీని సైనిగా.